వెల్కమ్ బ్యాక్. మోదీ అధ్యక్షతన ఇవాళ దేశ రాజధానిలో 9వ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరుగుతుంది. కేంద్ర బడ్జెట్పై విపక్షాలు అటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు నీతి ఆయోగ్ సమావేశానికి ఏపీ సీఎంతో సహా మిగతా సీఎంలు హాజరవుతుండగా మరోవైపు తెలంగాణ సీఎం దీన్ని బహిష్కరిస్తున్నట్లు 2 రోజుల క్రితం అసెంబ్లీలో ప్రకటించారు. అయితే తమిళనాడు, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల సీఎంలు ఈ నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉంటున్నారు, దీన్ని బహిష్కరిస్తున్నారు. దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు గౌరీ సతీష్ గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. మరి కాసేపట్లో డాక్టర్ ఏఎస్ రావు గారు, టీడీపీ రాష్ట్ర నాయకులు మనతో పాటు జాయిన్ అవుతారు. నమస్తే సతీష్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి రాష్ట్రాల నిధుల కేటాయింపులో కేంద్రం వ్యవహరించిన తీరు, రాష్ట్రానికి జరిగిన అన్యాయం పైన ప్రశ్నించడానికి ఒక నీతి ఆయోగ్ సమావేశానికి ఇతర రాష్ట్రాల సీఎంలు హాజరవుతున్నప్పుడు ఎందుకు ఒక 4-5 రాష్ట్రాల సీఎంలు మాత్రం దీన్ని బహిష్కరిస్తున్నారు? అందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఓకే, అసలు మనకు జరిగిన అన్యాయం పైన సమావేశానికి అదొక వేదిక, అలాంటప్పుడు మీరు ఎందుకు హాజరవ్వట్లేదు? ఏదైతే వికసిత్ భారత్ పేరుతోటి గత 9 పర్యాయాలుగా పంచవర్ష ప్రణాళిక స్థానంలో నీతి ఆయోగ్ అనే సంస్థను ప్రయోగపెట్టినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడ కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు, అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలతో కాకుండా మిగతా రాష్ట్రాలకు సమానమైనటువంటి బడ్జెట్లు కేటాయించాలి అనేది మనం ఒకసారి రికార్డు చూస్తే మనకు స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అందులో మనం ప్రత్యక్షంగా ప్రస్తావించుకోవాల్సింది ఏంటంటే, గత 2 రోజుల క్రితం ప్రవేశపెట్టినటువంటి యూనియన్ బడ్జెట్ ఏదైతే ఉందో 48,21,000 కోట్ల రూపాయల బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది. ఇక్కడ అప్పులు కుప్పలుగా ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ కావలసినటువంటి నిధులు చాలా ఆవశ్యకత ఉంది. ఇక్కడ దేశానికే తలమానికంగా ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతం కానీ, రీజనల్ రింగ్ రోడ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి లోటు బడ్జెట్లు అన్నిటినీ పూడ్చండి అని చెప్పి స్వయంగా మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ కలిసి స్వయంగా ప్రధానమంత్రిని కలిసినా కూడా ఎక్కడ కూడా చెల్లించినటువంటి దాఖలను మనం ప్రత్యక్షంగా చూడమనేది జరిగింది. ఏకతరగున కలిసిన కూడా, అంటే రాజకీయాలు పక్కన పెట్టి, అంటే రాష్ట్రాభివృద్ధి ముఖ్యమని చెప్పి భావించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం అప్పీల్ చేసినప్పటికీ కూడా ఏదైతే ఆశించిన మేరకు కాకుండా రియార్గనేషన్ యాక్ట్ అని చెప్పి స్పష్టంగా బడ్జెట్లో పొందుపరిచారు. మరి ఏపీ రియార్గనేషన్ యాక్ట్ అని అంటే పక్క రాష్ట్రానికి నిధులు కేటాయించడం, రియార్గనేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అంశాలను ప్రస్తావించకపోవడం తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఎంతవరకు సమంజసమో మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. అందులో భాగంగానే ఇండియా కూటమి ఏదైతే ఉందో నిర్ణయం ప్రకారం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయించకుండా వివక్ష చూపుతూ వికసిత్ భారత్ అనేది బీజేపీ పాలిత రాష్ట్రాలకే నిధులు కేటాయిస్తూ వివక్ష చూపుతుంది. కాబట్టి దాని స్థానంలో గతంలో ఉన్నటువంటి పంచవర్ష ప్రణాళికనే ప్రవేశపెట్టాలని చెప్పి ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంది. కాబట్టి దానికి అనుగుణంగానే 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ పార్టిసిపేట్ కావద్దని చెప్పి డిసైడ్ చేయడం అనేది జరిగింది. మరి మమతా బెనర్జీ గారు, అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీ గారు, కేంద్ర మంత్రివర్యులు పశ్చిమ బెంగాల్ విభజించాలి, దానికోసం మేము ఈశాన్య రాష్ట్రాలలో మా ప్రాంతాన్ని కలపాలని చెప్పి వారు డిమాండ్ చేసినప్పుడు దాన్ని వ్యతిరేకించాలనే ఉద్దేశంతో ఆమె కలుస్తున్నట్టుగా మనం వివిధ వార్తా రూపంలో చూడమనేది జరిగింది. శిబుచరణ్ గారు ఇప్పుడు మమతా గారు అయితే ఆ సమస్య మీద పరిష్కరించడానికి, మాట్లాడడానికి, ప్రశ్నించడానికి వెళ్తున్నారు. మరి మీరు ఆ సమావేశానికి వెళ్ళొచ్చు కదా, మాకెందుకు నిధులు కేటాయించలేదు, ఎందుకు అన్యాయం జరిగిందనే విషయం పైన మీరు ప్రశ్నించవచ్చు కదా. ఓకే, అప్పుడు బీఆర్ఎస్ కూడా ప్రధాని సమావేశాలకు, నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాలేదు, ప్రతిపక్షంలో ఉన్న మీరు కూడా ప్రశ్నించారు కదా, ఎందుకు వెళ్ళట్లేదు, మీరు వాళ్ళు కుమ్మక్క అయ్యారా అని. ఇప్పుడు మీరు అదే పని చేస్తున్నారా? నీతి ఆయోగ్ సమావేశం ఏ విధంగా ఉంటుందంటే, గౌరవ అధ్యక్షులు, వైస్ చైర్మన్ గారు వారు చెప్తారు, వీరంతా వినే అవకాశం ఉంటుంది. అంతేగాని అక్కడ బడ్జెట్లో కేటాయింపులు లేనప్పుడు నిధులు ఎక్కడ కూడా ఎనాన్స్ చేయడానికి అవకాశం ఉండదనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకు అనంటే, బడ్జెట్లో కేటాయించిన తర్వాత దాని సవరణ జరగాలంటే కేంద్ర క్యాబినెట్, ప్రధానమంత్రి గారు అంగీకారం జరిగితేనే ఆ నిధులు కేటాయించడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి చర్చ పెట్టిన తర్వాత ఆ చర్చలో మా ప్రతిపక్ష సభ్యులైనటువంటి కాంగ్రెస్ సభ్యులు, ఇండియా కూటమి సభ్యులు పాల్గొంటున్నప్పుడు ఎక్కడ కూడా పెంచుతామని చెప్పి సమాధానం జరుగుతున్నటువంటి దాఖలాలు మనకు పార్లమెంట్లో దొరకట్లేదు. సో దాని యొక్క ఉదాహరణ ఏంటి, మీరు ఏమన్నా చేసుకోండి, మేము కావాల్సినటువంటి నిధులు కేటాయించే అవకాశమే లేదు అని చెప్పి చాలా స్పష్టంగా వారు ఈ రకంగా మనకు ప్రత్యక్షమవుతుందనేది మనం ఒకసారి ఆలోచించవలసిన అంశం. కాబట్టి ఖచ్చితంగా వీరు రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు. వికసిత్ భారత్ కాదు, దేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలను వాళ్ళు వివక్ష చూపుతూ పరిపాలన కొనసాగిస్తున్నదానికి ప్రత్యక్ష ఉదాహరణ అనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి.
ఎందుకు అనంటే దేశం అన్ని రాష్ట్రాలు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే వికసిత భారత్ సాధ్యమైంది అనేది వారికి తెలియదా? కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఐఎం కావాలని చెప్పి అన్ని రాష్ట్రాల్లో ఐఐఎం అభివృద్ధి చేస్తాం, ఐఐఎం ఏర్పాటు చేస్తామని చెప్పి అడిగినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లేఖ ఇస్తే మానవ వనరుల శాఖ మంత్రి గారు ఏం చేశారు? ఐఐటి పెట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం లేదని చెప్పి లిటరల్గా లెటర్ వేయడం అనేది ఎంతవరకు సమంజసం అండి? అంటే ఇది దేనికి వివక్ష చూపుతా ఉంది? మేము మా పార్టీ అధికారంలో లేదు కాబట్టి మేము మీకు నిధులు కేటాయించే అవకాశం లేదు, ఏ కేంద్ర సంస్థలను కూడా కేటాయించే అవకాశం లేదని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు కదా. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కదా, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి లాంటిది కదా. కాబట్టి మేమేం అప్పీల్ చేస్తున్నామంటే ఏదైతే గతంలో పంచవర్ష ప్రణాళిక అన్నప్పుడు ఆ రాష్ట్ర జనాభా ప్రాతిపదిక ప్రకంగా నిధులు కేటాయించే అవకాశం ఉండే, మరి ఏదైతే జిఎస్టీ రూపంలో కానీ వివిధ పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వెళ్తున్నటువంటి నిధులలో రాష్ట్రాలకు రావాల్సినటువంటి వాటా ఎందుకు ఇవ్వట్లేదు? అదే మిగతా బీహార్ రాష్ట్రాలకు కానీ యూపీ రాష్ట్రానికి కానీ మిగతా గుజరాత్ రాష్ట్రాలకు కానీ వస్తున్నటువంటి వాటా ఎంత కేంద్ర ప్రభుత్వానికి, మీరు రాష్ట్రాలకు కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ ఎంత అనేది దయచేసి మీరు లెక్కలు చెప్తే మీరు దానికి ఈ దేశమంతా కూడా హర్షించే అవకాశం ఉంటుంది. కానీ దానికి భిన్నంగా వస్తుంది 7 రూపాయలు అయితే ఖర్చు పెడుతున్నది 9 రూపాయలు అనేది చాలా స్పష్టంగా గణాంకాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఇలా చేయడం ద్వారా మంచి సంకేతం అనేది ఈ సమాజానికి వెళ్ళదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా అందరం ఆలోచించేది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా దేశంలో ఉన్నటువంటి ప్రతి కార్నర్ కూడా అభివృద్ధి అయినప్పుడే వికసిత భారత్ కానీ అభివృద్ధి చెందిన భారతదేశంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా బడ్జెట్ కేటాయించాలి తప్పితే వివక్ష చూపడం అనేది సమంజసం కాదనేది మా ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి అందులో భాగంగానే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు పర్సనల్గా వెళ్ళి అప్పీల్ చేసినా, మంత్రులను కానీ ముఖ్యమంత్రి కానీ అందరిని అప్పీల్ చేసినా కానీ, అందరు వెళ్ళి ప్రధానమంత్రిని కలిసినా కానీ వాళ్ళు కనికరించకపోవడం, అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం స్వప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసినప్పుడు కనీసం వారు నిధులు కేటాయించకపోవడం ఎంతవరకు సమంజసమో వారు దయచేసి ఆలోచన చేయాలి ఇప్పటికైనా. కాబట్టి వీరు చేస్తున్నటువంటి రాజకీయ క్రీడ అంటే మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆకాంక్షించారు. వాళ్ళందరూ 1000 ఆశలతోటి 1000 కళతో ఎదురు చూశారు. తెలంగాణ ప్రాంతం నుంచి 35% ఓటు బ్యాంక్ ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలు, 8 మంది ఎంపీలు ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలు కనీసం తెలంగాణ ప్రాంతానికి రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా నిధులు కేటాయించకపోవడం కానీ, దాంతోపాటు ప్రత్యేకంగా మూసీ నదికి కానీ సబర్మతి నదికి ఎందుకు నిధులు కేటాయించి దాన్ని సుందరీకరణ చేశారు? మరి మూసీ నది చేసి తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ చేసినటువంటి నష్టం ఏంది? మరి ఇవన్నీ చెప్పడానికి ఎందుకు వీరు ముందుకు రావడం లేదు? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. వాళ్ళు చెప్తా ఉన్నారు మేము చేసినటువంటి హామీలు గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసినటువంటి హామీలు నెరవేర్చకుండా పక్క వాళ్ళ గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అండి? ఫస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి. మేము ఒక్కొక్కటిగా రాష్ట్రం ఆర్థికంగా చిన్నాభిన్నమైంది, దాన్ని పూడ్చుకొని ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి కంకణబద్ధులై ఉన్నాం. ప్రజలకు ఎక్కడైతే వారికి భారం కాకుండా జనారంజకమైనటువంటి పాలన అందించడానికి 100% ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ కూడా 24 గంటలు పనిచేస్తున్నారు. నిన్న చూసినట్టయితే 9 గంటల నుంచి 8 గంటల 45 నిమిషాల వరకు సెక్రటరియట్లో వివిధ డిపార్ట్మెంట్ల వారిగా రివ్యూలు నిర్వహిస్తూ, అంటే ఒక్కరోజని కాదు ప్రతిరోజు చేస్తున్నటువంటి కార్యాచరణ అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీ ఏదైతే వివక్ష రాజకీయాలు చేస్తుందో ఇది సమాజానికి మంచిది కాదు అని చెప్పి మీ ద్వారా అందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఓకే, అంటే ఇప్పుడు 2 రోజుల క్రితం కూడా సీఎం మాట్లాడారు అసెంబ్లీలో, అంటే పునర్విభజన చట్టం నుంచి మొదలుకుంటే రావాల్సిన వాటాలు కానీ, జల్ జీవన్లో తాగునీటికి నిధులు కానీ, ఐటీఆర్కి కానీ వీటన్నిటి గురించి మాట్లాడాలి, వీటన్నిటి గురించి చెప్పాలి అని అనుకున్నప్పుడు, దీని గురించి అడగాలి అనుకున్నప్పుడు మరి నీతి ఆయోగ్ అనేది, ఈ సమావేశం అనేది ఒక వేదిక అందరికీ కూడా, అంటే మనం ఏం మాట్లాడాలి లేకపోతే మన డిమాండ్స్ ఏంటి వినిపించడానికి కూడా ఒక వేదిక. ఓకే, ఇప్పుడు అది కాకపోయినా ఆ తర్వాతైనా సమావేశం తర్వాతైనా మిగతా వాళ్ళతో కలిసి చర్చించే అవకాశానికి ఉంటుంది. బట్ ఇలాంటి వాటిని మీరు ఎందుకు యూటిలైజ్ చేసుకోవట్లేదు? అండ్ బీఆర్ఎస్ చేసిన ప్రశ్నకు మీరు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. బీఆర్ఎస్ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో రాజకీయ కోణంలో చూసినట్టయితే ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేసి ఏ స్కీమ్ చూసినా స్కామ్లమయమైంది అనేది మనం అందరికీ కూడా చాలా ప్రత్యక్షంగా చూడమనేది జరిగింది. ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీకు కూడా బాగా తెలుసు. ఏ దాంట్లో ఆలోచన చేసినా స్వేచ్ఛ లేకుండా, కనీసం మంత్రులు ముఖ్యమంత్రిని కలవకుండా సమస్యలు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూసాం. మరి భారతీయ జనతా పార్టీ ఏదైతే పార్లమెంటు వేదికగా మా దగ్గర ఉన్నటువంటి మా తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నటువంటి 8 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారు నిన్న కూడా పార్లమెంట్లో ప్రశ్నించడం జరిగింది. ఎందుకు తెలంగాణ ప్రాంతానికి
నిధులు కేటాయించలేరు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరి కోసం దేశానికే తలమానికంగా ఉన్నటువంటి రైతు, దేశానికి అన్నం పెట్టే, దేశానికి వెన్నెముక రైతు కాబట్టి రైతుల కోసం 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తే కనీసం చేతును అందించాలనే ఆలోచన కూడా లేని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని చెప్పి కూడా మా ఎంపీలందరూ కూడా ప్రస్తావించడం అనేది జరిగింది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ఎక్కడ పోరాటం చేస్తాం? పార్లమెంట్ సెషన్ జరుగుతుంది కాబట్టి పార్లమెంటు వేదికగా ఖచ్చితంగా మా ఎంపీలందరూ ఇండియా కూటమితో సమన్వయం చేసుకొని తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారందరూ కూడా వారు నిజంగా తెలంగాణ మీద అభిమానం ఉంటే, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరాలంటే, తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలనుకుంటే వారు కూడా పార్లమెంటులో వాళ్ళు గలమెత్తారు. ఎందుకనంటే ఈ ప్రాంతం వారి యొక్క ప్రజల ఆకాంక్షల మేరకు ఈ ప్రాంత ప్రజలు వారిని ఎన్నుకొని ఒక రిప్రజెంటేటివ్గా పంపారు కాబట్టి అడగవలసినటువంటి బాధ్యత వారి మీద ఉంది. కాబట్టి మనకు అర్థం కానటువంటి పరిస్థితి ఏంటంటే వారు ఎందుకు నోరు మెదపడం లేరో వారే తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా పార్లమెంటు వేదికగా నీతి ఆయోగ్ సమావేశంలో కాకుండా పార్లమెంటు వేదికగా ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. రావాల్సినటువంటి నిధుల కోసం పోరాటం చేస్తాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు పనిచేస్తాం తప్పితే భారతీయ జనతా పార్టీకి తలొగ్గో బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఒక్కసారి చూసినట్టయితే ఏదైతే యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు కనీసం ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ రాష్ట్రానికి యూనియన్ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం కనీసం నిధులు కేటాయించలేదని చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి విత్ ఇన్ మినిట్స్ ఇది ట్రాష్, ఇది గ్యాస్ అని చెప్పడం ఎంతవరకు సమంజసం అండి? అంటే ఇవి రెండు కూడా ఒక నాణ్యానికి బొమ్మ బొడుసు లాంటి అనేది మనం చాలా తెలంగాణ ప్రజలందరూ కూడా మనం అందరం కూడా ఒక్కసారి అర్థం చేసుకున్నాం అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మరి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించకపోతే ఇదే ఐటీఐఆర్ కానీ, బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కానీ ఏదైతే మనం ఆశిస్తున్నామో ఆ నిధులన్నీ కేటాయించలేదని చెప్పి ఎందుకు చెప్పలేదు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, బీఆర్ఎస్ పార్టీ అధినేత? అది చెప్పాలి కదా. అది చెప్పకుండా ఇది విత్ ఇన్ ది మినిట్స్ ఆ కనీసం బడ్జెట్ కాపీలను చదవకుండానే విత్ ఇన్ మినిట్స్లో చెప్పడం ఎంతవరకు సమంజసం అండి? ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కదా, ఇది ఆలోచిస్తారు కదా, మనం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కదా. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ అనేది ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి కాబట్టి ఖచ్చితంగా వారు మేము కొట్టినట్టు చేస్తాం, మీరు ఏడిసినట్టు చేయండి అని చెప్పి వారు ఖచ్చితంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయే అవకాశాలు చాలా దగ్గరలో ఉన్నాయి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ఏవైతే మేము హామీలు ఇచ్చామో ఆ హామీలను నెరవేర్చడానికి ఖచ్చితంగా 100% కృతనిశ్చయంతో పనిచేస్తూ ఉన్నాం. ప్రజలకు భారం పడకుండా గతంలో ఏ విధంగానైతే దుబారా ఖర్చులు పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారో ఆ వృధా ఖర్చులు పోకుండా ఎక్కడైతే ఈ నిధులను మనం సేవ్ చేసుకొని ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను అన్ని రంగాల వారికి అందించగలుగుతాము. ఆ రకంగా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి మండలందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. మీరు బడ్జెట్ చూసినట్టయితే చాలా స్పష్టంగా బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ అన్ని వర్గాల వారికి, మరీ ముఖ్యంగా దేశానికి అన్నం పెట్టి రైతన్నలో ఆనందాన్ని నింపాలనే ఉద్దేశంతో 72,596 కోట్ల రూపాయలు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అంత బడ్జెట్ కేటాయించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాబట్టి రైతన్నలకు చేతులు ఉండవలసినటువంటి బాధ్యత మనం ఉంది కాబట్టి, ఎందుకంటే ఏ ప్రభుత్వాలు కూడా రైతన్నను పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు కాబట్టి రైతన్నకు అన్ని రకాలుగా ఆదుకొని వారికి అందించినటువంటి చేతి అందించాలనే దృఢ సంకల్పంతో మేము మా ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకే మా ప్రభుత్వం పనిచేస్తుందనేది మీ ద్వారా అందరు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. అంటే ఏంటి ఇప్పుడు మల్లికార్జున ఖర్గే పార్లమెంట్లో మాట్లాడినట్టు ఒక దేశానికి పకోడీ, ఇంకొక రాష్ట్రానికి పకోడీ, ఇంకో రాష్ట్రానికి జిలేబీ ఇచ్చినట్టుగా అయింది. మిగతా రాష్ట్రాలన్నింటినీ కూడా తీవ్ర అన్యాయం చేసింది అనుకోవచ్చా? ఖచ్చితంగా మీరు ఒకసారి చూసినట్టయితే పార్లమెంట్ సెషన్ను ఆలోచించినట్టయితే స్వయంగా వాళ్ళ ఎంపీ గారే మా రాష్ట్రానికి నిధులు కేటాయించలేదని చెప్పి స్వయంగా వారే చెప్పడం అనేది జరిగింది. మరి స్వపక్షంలో విపక్షంలో వాస్తవాన్ని మాట్లాడే వాళ్ళని ఎవరైనా కానీ మనం వెల్కమ్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మరి అలాంటి పరిస్థితిని మరిచి వారు మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? కాబట్టి ఇవన్నీ విషయాలను మనం ఆలోచించకుండా ఏదైతే భారతీయ జనతా పార్టీ ఏదైతే చేస్తూ ఉందో ఇది మంచి పద్ధతి కాదు. ఒక రాష్ట్రానికి జిలేబీ ఇచ్చి ఇంకో రాష్ట్రానికి హాట్గా పకోడీయడం వల్ల ఏమవుతుందంటే రాష్ట్రంలో గ్యాప్ అనేది పెరిగిపోతుంది, ప్రజల మధ్య గ్యాప్ అనేది పెరిగిపోతూ ఉంది. ఇప్పటికే అది పెరిగినటువంటి దాఖలాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది సమాజానికి మంచిది కాదు. కాబట్టి ఇప్పటికైనా
కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యం అనేది ఆలోచన చేయాలి. అంతేగాని నచ్చితే నజరానా నచ్చకపోతే జరిమానా అన్నట్టుగా అలా చేయడం అనేది మంచి సంస్కారం కాదు. ఆ రకంగా చేయడం వల్ల రాజకీయ అనిశ్చితి నెలకొనే అవకాశం ఉంటుంది. ప్రజలు తిరగబడే అవకాశం చాలా దగ్గరలో ఉండే అవకాశం ఉంది. రీసెంట్గానే కన్నుపోయి లొట్టబోయినట్టుగా ఏదో గుడ్డిలో మెల్లనట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం వచ్చింది. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రీసెంట్గా చూసినట్టయితే బీహార్ ఏపీ రాష్ట్రాల కోసం కిస్సా కుర్చీ కాపాడుకోవడానికే ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా అన్ని రాష్ట్రాలకు ఆయా జనాభా ప్రాతిపదికంగా టాప్ ప్రయారిటీగా ఆలోచన చేసి యూనియన్ బడ్జెట్లో సవరణలు చేసి ఖచ్చితంగా రాష్ట్రాలకు అందించవలసినటువంటి ఏవైతే న్యాయమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయో వాటిని అందించాలని చెప్పి ప్రజాప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి అప్పీల్ చేస్తా ఉన్నాం. రైట్, మనతో పాటు డాక్టర్ ఏఎస్ రావు గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి రావు గారు, వెల్కమ్ టు అవర్ షో. సో ఏంటి సతీష్ గారు అన్నట్టు అండ్ మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడినట్టు ఒక రాష్ట్రానికి జిలేబీ ఇంకో రాష్ట్రానికి పకోడీ ఇచ్చారు, మిగతా రాష్ట్రాలకు అన్యాయం చేశారు. అండ్ ఈరోజు జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశానికి కూటమి అంతా కూడా బహిష్కరిస్తోంది. దీన్ని మీరు మాత్రం వెళ్తున్నారు, మీ డిమాండ్స్ కూడా వినిపించనున్నారు, మీకు ఇచ్చిన బడ్జెటే కాకుండా మిగతా డిమాండ్స్ పైన కూడా వినిపించనున్నారు. ఎలా ఉండబోతోంది? మీకు ప్యానల్ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు నీతి ఆయోగ్ అంటే పంచవర్ష ప్రణాళిక తర్వాత ఆ సంఘం పంచవర్ష ప్రణాళిక 5 ఇయర్ ప్లాన్ సంఘం అనేది అది రద్దయిన తర్వాత నీతి ఆయోగ్ ఏర్పాటు చేశాం. నీతి ఆయోగ్ అంటే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, అది ఒక అడ్వైజరీ కమిటీ మాత్రమే. అడ్వైజరీ కమిటీ రాష్ట్రాల యొక్క ప్రతినిధుల యొక్క ఒపీనియన్ తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళొక అడ్వైజరీ కమిటీగా ఉంటుంది. ఆ అడ్వైజరీ కమిటీలో మీరు చర్చించడానికి మీ బాధ ఏంది? వీళ్ళు ఒకటే పనిగా పెట్టుకున్నారు, దేశంలో అభివృద్ధి జరగకూడదు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటిదాకా దేశంలో జరిగిన విఘాతాలకు వినాశాలకు అన్నింటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ కారణం. ఆర్టికల్ 360 నుంచి ఇక్కడ వరకు జరగాలని ఉంటుంది కదా, మీకు నిధులు ఇచ్చారు, మీరు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి ఎవరన్నారు? అట్లా కాదండి. ఇప్పుడు రాష్ట్రం యొక్క రాష్ట్రం యొక్క అవసరాలు బట్టి అక్కడ నీతి ఆయోగ్ అనేది ప్రతిపాదన చేస్తుంది. రాష్ట్రం యొక్క ప్రతిపాదన రాష్ట్రం యొక్క ఒపీనియన్ కూడా వాళ్ళు తీసుకుంటారు. ఇక ఆ తెలంగాణ నుంచి కూడా మీరు అక్కడ వెళ్ళాల్సింది కదా. మీరు కూటమిలో భాగం అని చెప్పేసి నీతి ఆయోగాన్ని బహిష్కరిస్తా అని చెప్తే కేంద్ర ప్రభుత్వం ఏది చేస్తే దానికి వ్యతిరేకంగా చేయాలి. వీళ్ళు ఒక పాలసీగా మారిపోయింది. ఏది చేసినా మంచి చేసినా చెడు ఏది చేసినా కానీ కేంద్ర ప్రభుత్వం అనేది నాశనం చేస్తుంది, మోదీ గారు నాశనం చేస్తున్నారు, రాజ్యాంగం ప్రజాస్వామ్యం నాశనం అవుతుందని చెప్పి కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకుంటారు, వీళ్ళే చేస్తారు. అదే కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకుని వీళ్ళందరూ కాన్స్టిట్యూషన్ బుక్ ప్లే కార్డు లాగా చూపిస్తుంటారు కదా. అదే మా లోక్సభలో ఒక దుర్మార్గుడు పాలిస్తీన్ జిందాబాద్ జై పాలిస్తీన్ అన్నప్పుడు వీళ్ళ కాన్స్టిట్యూషన్ ఎక్కడ పోయింది? ఆ కాన్స్టిట్యూషన్లో భాగమా? కాన్స్టిట్యూషన్ వ్యతిరేకం కాదా? ఎందుకు మీరు అపోజ్ చేయలేదు? అలాంటి దేశద్రోహులను పెంచి పోషించింది మీరు. ఈ వక్ఫ్ బోర్డ్ యాక్ట్ లాంటిది యాక్ట్లు తీసుకొచ్చింది మీరు, ఆర్టికల్ 370 పెట్టింది మీరు. ఎక్కడ దేశాన్ని విభజించి ఆ రోజు పాకిస్తాన్ ఇండియాని విభజించి కూడా ఆర్టికల్ 360 తీసుకొచ్చింది మీరు. ఈ పిఓకే కారకులు మీరు. ఈ రోజు కూడా తెలుగు రాష్ట్రాన్ని విడదీసి కూడా ఈరోజు దాన్ని ఇప్పటి వరకు ఆ యొక్క సమస్యలు ఇక్కడ తెగలేదు. అది విభజన హామీలు ఇచ్చినటువంటిది. ఇప్పుడు మళ్ళీ కొత్త తెర లేపిన ఆంధ్రప్రదేశ్లో పోయేసి మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి. ప్రత్యేక హోదా మీరు ఇచ్చేది ఉంటే, మీకు ఆంధ్రప్రదేశ్ మీద అంత ప్రేమ ఉంటే, అంత ప్రేమ ఒలకపోసేది ఉంటే విభజన చట్టంలో పొందుపరచాల్సింది. ఎందుకు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? కాంగ్రెస్ పార్టీ మూల కారణం ఈ దేశానికి వినాశకానికి. అది క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. దేశ ప్రజలకు కూడా అర్థమైంది. అందుకే మీకు ఇచ్చిన మ్యాండేట్ అది. ఈరోజు మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు నీతి ఆయోగ్ పోయిన తర్వాత మీకు ఏమొచ్చింది? ఇంకోటి చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి మీరు ఇచ్చిన ఒకరు జిలేబీ ఇచ్చిన ఒకరు పకోడీ ఇచ్చిన మాట్లాడుతున్నారు కదా. వాట్ దే హావ్ గివెన్ టు ఆంధ్రప్రదేశ్? నిర్మలా సీతారామన్ గారు క్లియర్గా చెప్పారు, వీఆర్ అలొకేటింగ్ ద బడ్జెట్ ఆఫ్ 15,000 crores ఫ్రమ్ ద మల్టిపుల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఆర్థిక వ్యవస్థల నుంచి 15,000 కోట్లు సమకూరుస్తాం, దాన్ని మళ్ళీ జమ కట్టాల్సింది మేము ఒక అప్పుగా ఇస్తానండి. దట్ ఈస్ నాట్ అ గ్రాంట్. బడ్జెట్లో గ్రాంట్ ఇన్ బడ్జెట్ అంటే మాకు డైరెక్ట్గా వచ్చినట్టు మళ్ళీ రాష్ట్రమే కట్టుకోవాలి. నిర్మలా సీతారామన్ కూడా క్లియర్గా చెప్పారు, దట్ హ్యాస్ టు బి రీపేడ్ బై స్టేట్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ అని క్లియర్గా చెప్పారు కదా. చెప్పిన తర్వాత ఏదో ఒకటి కావాలి కదా, ఏదో ఒకటి కావాలా, ఏదో ఒకటి మంది ఎత్తిపోయాలా కేంద్ర ప్రభుత్వం పైన. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ వెళ్తున్నారు నీతి ఆయోగ్కి, ఇవన్నీ ప్రతిపాదన పెడుతున్నారు. ఇంత ఆ బడ్జెట్ మాకు అవసరం ఉన్నది,
ఇంత లోటుబాట్లు ఉన్నది, గతంలో ఉన్నటువంటి శ్వేతపత్రాలు విడుదల చేసిన తర్వాత రాష్ట్ర పరిస్థితి ఇదని చెప్పేసి చెప్తున్నారు. నీతి ఆయోగ్ అంటే రాష్ట్రంలో యొక్క ఆర్థిక పరిస్థితిని ఒక అంచనా వేయడానికి ఒక కమిటీ, అది అడ్వైజరీ కమిటీ మాత్రమే. దానికి మీరు విభేదించి మీరు ఏదో యుద్ధం చేసినట్టు అలా వాతావరణం క్రియేట్ చేస్తే ఎవరు చూస్తారు? దేశ ప్రజలు చూస్తారు కదా. ప్రజలకు ఈరోజు రాజకీయంగా చైతన్యం వచ్చింది. మీరు గగ్గోలు పెట్టినంత మాత్రాన ప్రజలు మీ మాట నమ్మే పరిస్థితి పోయింది. అంటే ఇప్పుడు మీ రాష్ట్రానికి నిధులు వచ్చాయి కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఈ రోజు నిజంగా రాకపోతే సతీష్ గారు సమకూర్చడానికి హామీ మాత్రమే దొరికిందండి, నిధులు రాలేదు. నిధులు రాకపోతే మీరు వెళ్ళేవాళ్ళ నీతి ఆయోగ్ పోవాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధిగా ఖచ్చితంగా రాష్ట్రం యొక్క పరిస్థితి అక్కడ చెప్పాలా. దట్ ఈస్ అడ్వైజరీ కమిటీ, అది పొలిటికల్ కమిటీ కాదు. అడ్వైజరీ కమిటీకి ఇస్తేనే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన బదులుతుంది కదా. మీ మైండ్ సెట్ ఒక నాశనం చేయాలని ఉంటుంది. మీరు ఎందుకు వెళ్తారు అక్కడ? అది రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి బాడీ నీతి ఆయోగ్. దాంట్లో వెళ్ళడానికి మీకు ఎందుకు? నీతి ఆయోగ్ ఈరోజు తెరలి మీద తీసుకొచ్చి మీరు నీతి ఆయోగ్ పోవట్లేదు, నీతి ఆయోగ్ మేము వ్యతిరేకిస్తున్నాము, బైకాట్ చేస్తున్నాము అంటే చేసుకోండి. ఎవరు నష్టపోతారు? రేపు ఎన్నికలు వస్తే ప్రజలు మీకే బుద్ధి చెప్తారు. సతీష్ గారు ఓకే, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా నిజంగా మీరు నీతి ఆయోగ్కి వెళ్ళి మీ గొంతుకని వినిపించవచ్చు కదా, మీరు ఎందుకు బహిష్కరిస్తున్నారు? అసలు మా డాక్టర్ సాబ్ చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీని చంద్రబాబు నాయుడు గారు నెత్తి మీద మోస్తా అంటే మాకేం అభ్యంతరం లేదు. దాంతోపాటుగా ఏదైతే అమరావతిలో భూమి పూజ చేసినప్పుడు మట్టిని తీసుకొచ్చి పవిత్రమైనటువంటి మట్టి అమరావతి నిర్మాణం కోసం ఇది దృఢంగా ఉండాలి అని చెప్పినటువంటి అప్పటి ప్రధానమంత్రి గౌరవ మోడీ గారు అప్పటి నుంచి మన గౌరవ నిష్ణాతులైనటువంటి ఇందాక ఎక్కడ కూడా మాట్లాడేటప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇచ్చారు, ఎందుకు వెళ్ళలేదని చెప్పలేదు. మా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అది కాదు, దయచేసి ఆలోచన చేయాలి. దాంతోపాటుగా మరి 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి దాని ప్రకారం నిధులు ఎందుకు కేటాయించలేదు, వాళ్ళని కాలర్ బట్టి అడగవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. అడిగిన కానీ ఏ రకంగా కక్షపూరితంగా వ్యవహరించారో మా రావు గారికి తెలుసు. దాంతోపాటు నిష్ణాతులు ఏంటో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. దాంతోపాటుగా నెక్స్ట్ పర్యాయం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక భాగంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు నిధులు కేటాయించలేదు, అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని నిర్మానుష్యం అయిపోతుంటే, ఒక రాష్ట్ర రాజధాని ముక్కలైపోతుంటే, దేశం యొక్క ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రేక్షక పాత్ర ఎందుకు వహించారు? అది కదా సమాధానం చెప్పాల్సింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో రైతులందరూ కూడా అమరావతి కోసము రోడ్డెక్కి అన్నమారాంశం నడుస్తూ ఉంటే ఎందుకు మీరు సపోర్ట్ చేయలేరు? అక్కడక్కడ మాత్రమే సపోర్ట్ చేశారన్నది ఒకసారి గ్రహించాలి, మనం వాస్తవంగా తెలుసుకోవాలి. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వీరు ఎందుకు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కేటాయించలేదు? అది మా సమస్య కాదు. కానీ మేమేం చెప్తున్నామంటే మాకు రావాల్సినటువంటి తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి నిధులు రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రస్తావన ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి ఇచ్చారు, చాలా సంతోషం. కానీ మాకు నిధులు ఎందుకు కేటాయించలేదు తెలంగాణ ప్రాంతానికి అనేదే మా ప్రశ్న. ఎస్, తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి నిధుల కోసమే మా ఫైట్. ఏదైతే అటానమస్ బాడీ కాదు, ఖచ్చితంగా అడ్వైజరీ బోర్డే. మేమేం చెప్తున్నామంటే గతంలో ఇందాక మా రావు గారు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కాకుండా దేశంలో ఉన్నటువంటి పరిస్థితికి ఎస్సీలకు భూముల వంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది, బ్యాంకులను జాతీయం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది, ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. కానీ హాజరవ్వట్లేదు. ఇప్పుడు మీరు దీన్ని బహిష్కరించడం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల బలోపేతం ఎలా అవుతుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ ఫర్దర్ గా కావాలనుకున్నప్పుడు మరి ఏం చేస్తారు మీరు? మేము ఖచ్చితంగా పార్లమెంట్ సాక్షిగా మా సభ్యులు మాకు రావాల్సినటువంటి వాటా కోసం ప్రయత్నం చేస్తారు. నీతి ఆయోగ్ అనేది ఒక అడ్వైజరీ బోర్డు, ఒక సూచన సలహాలు చేసే కమిటీ అనేది మనందరికీ కూడా బాగా తెలుసు. ఖచ్చితంగా మేము మా ప్రయత్నం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల కోసమే మా ప్రయత్నం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత ఉండాలనే ఉద్దేశంతో మీకు మీ ద్వారా మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా 3 సార్లు ప్రధానమంత్రి కలవడం జరిగింది, 10 కొద్ది సార్లు మంత్రులు కలవడం జరిగింది. మాదే పార్టీ ఆవే పార్టీ కాదు కదా,
రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాల ముఖ్యమని కదా మేము కలిసినాం. సో సఖ్యత ఉండాలని కదా. కానీ వారేం చేస్తా ముఖ్యమంత్రి గారు వారేం చేస్తా ఉన్నారు. కానీ మీరు వచ్చిన మేము నిధులు కేటాయించే ప్రసక్తే లేదు అని చెప్పి ఎంతవరకు సమంజసం అండి. కాబట్టి మేమేం చెప్తున్నామంటే వికసిత్ భారత్ అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయించండి. నిధులు కేటాయించినప్పుడే వికసిత్ భారత్ అనేది సాధ్యమవుతుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకే పనిచేస్తాం తప్పితే ఇంకోరి కోసం కాదనేది మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే వారు ఆరోపణలు చేస్తూ ఉన్నారో సత్యదూరమైనటువంటి ఆరోపణలు అవి. ఎందుకనంటే దాంతోపాటు ఒక మంచి మాట చెప్పారు, ప్రజలు అన్ని గ్రహిస్తారు. ఎందుకనంటే ఏం జరుగుతూ ఉంది, ఎవరేం మాట్లాడుతూ ఉన్నారు, ఎవరేం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు విఘ్నులు కాబట్టి తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు ఎవరు కేటాయించలేరు, ఎవరు ప్రజారాజ్యాంగంగా పాలిస్తున్నారు, ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఎవరు అందిస్తున్నారు అనేది అల్టిమేట్గా డిసైడ్ చేసేది ప్రజలు. కాబట్టి మేము మాత్రం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల కోసమే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు డాక్టర్ ఎస్ రావు గారికి అలాగే గౌరీ సతీష్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ శ్రీదేవి. నమస్తే.